కావేరీ రివర్. ఇంతకు మించి కరికాల చోళ గురించి ఏమీ లేదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాల్సింది ఇంపీరియల్ చోళాస్ మనకు కావాలి. ఇంపీరియల్ చోళాస్ ఫ్రాంక్గా చెప్పాలంటే చోళ డైనాసిటీ ఒక అరౌండ్ 9th century to 13th century AD, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 400 years ఏలింది అట్లే ఈ చోళ డైనాసిటీ. ఈ చోళ డైనాసిటీ వల్ల సఫర్ అయిన వాళ్ళు పాండ్యాస్, చీరాస్ అండ్ పల్లవాస్. అర్థమవుతుంది కదా. అంటే పల్లవాస్ గుర్తు, మన పల్లవాస్ చెప్పడం గుర్తుందా? అపరిచిత వర్మ వాజ్ డిఫీటెడ్ బై ద చోళాస్. దట్ ఈస్ ఆదిత్య 1 లేదా ఆదిత్య చోళ 1 వస్తాడు. వాడు ఎవడు అంటే ఇంపీరియల్ చోళాస్ లో ఉన్నాడు వాడు, ఇంపీరియల్ చోళాస్ లో. సో ఇంపీరియల్ చోళాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చోళ డైనాసిటీకి ఒక రేంజ్ తీసుకెళ్లిపోయారు. అంటే చోళ డైనాసిటీ అంటే వీళ్ళ టైం పీరియడ్ లో, అంటే ఈ టైంలో చోళాస్ అంటే పల్లవాస్ కి పాండ్యాస్ కి పాస్ ఒక రేంజ్ చేశారు వీళ్ళు. ఇంతే కాదు, వీళ్ళు కేవలం కింద మాత్రమే లీడ్ చేయలేదు. వీళ్ళు శ్రీలంక, మాల్దీవ్స్, మలేషియా ఇలాంటి కంట్రీస్ ని కూడా చాలా సింపుల్ గా డిఫీట్ చేసేసారు వీళ్ళు. చాలా సింపుల్ డిఫీట్ చేసేసారు వీళ్ళు. డిఫీట్ చేసి ఎక్కడ శ్రీలంక, ఎక్కడ మాల్దీవ్స్, ఎక్కడ మలేషియా, ఇన్ని చోట్లకి వెళ్ళి కూడా డిఫీట్ చేసి చోళా కింగ్డమ్ ఒకనొక టైంలో ఇలా తీసుకుంటే, ఇక్కడ సౌత్ ఇలా మన మ్యాప్ ఇలా తీసుకోవచ్చా, ఇలా స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇలా 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 మొత్తం అంతా అక్వైర్ చేసేసారు వీళ్ళు. ఎక్కడ ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ వేగంతో. బట్ అక్వైర్ బుక్స్ ఏముందంటే మలయా